మొబైల్ కొనుగోలుపై భారీ ధమాకా ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి 10 లక్షల విలువ కలిగిన 1 కాదు 2 కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షల విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు, SSR కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండలం రాజంపల్లిలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఎస్సీ కాలనీలో R&B రోడ్డు ప్రక్కనే గల ఒక వీధిలో మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోయి ముందుకు సాగకపోవడంతో నీటి మడుగు వలె ఏర్పడటంతో నిత్యం ఈ నీళ్లలో నడుస్తున్న ఎస్సీలు అనేక అనారోగ్యాలకు గురవుతున్నట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బాలుడు ఇటీవల అకస్మాత్తుగా జ్వరానికి గురై చనిపోయినట్లు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కార చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిన్న ఒక అబ్బాయి చనిపోయాడు. డెంగ్యూ జ్వరం వచ్చా మందు కొట్టినా కూడా ఆ దోమలకి ఆగట్లా. 12 సంవత్సరాల అబ్బాయి ఒక్కరోజు 3 గంటలలోనే అయిపోయాడు ఆ దోమ కుట్టి. మరి ఈ రకంగా వాంకులు వంకలు ఈ రకంగా ఉంటే మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లే. ఎంత ప్రభుత్వం వచ్చినా మా సంగతి పట్టించుకోవట్లే. ఎన్నిసార్లు చెప్పాము ఇలా ఉంది సార్ అని, ఎమ్మెల్యేలకు చెప్పాము, ఎంపీలకు చెప్పాము. అది ఎవరు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోవాలి. అసలు ఏంటి అమ్మాయి నీళ్ళు? ఈ మామూలుగా ఇళ్ళల్లో నీళ్ళే సార్. ఇళ్ళల్లో నీళ్ళు మామూలుగా ట్యాప్లో వదులుతారు. ట్యాప్లో వదిలినా ఎవరు పోసినా మోరీలోనే పోస్తారు నీళ్లు. ఆ మోరీలో నీళ్ళు అటు ఇటు వెళ్ళిపోకుండా రోడ్డు మీదకి వస్తున్నాయి. ఆ రోడ్డు మీదకి వచ్చి నీళ్ళు అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు. అన్ని బాగా ఇంతలా ఉన్నాయి దోమలు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. మరి మా పరిస్థితి పట్టుకొని మరి దాన్ని అదే అంతే. మంచి నీరు సదుపాయం కూడా ఇప్పుడు అందుతున్నాయి. అడగబట్టే అందుతున్నాయి, లేకపోతే ఇవ్వటం వల్ల అక్కడ కొంటే వర్షం వస్తే ఆ చండ్ర బజార్ దాకా ఉంటాయి. నీళ్ళు కాబట్టి అట్టు ఉంటాయి. వర్షాలు వస్తే ఆ చండ్ర దాకా ఉంటాయి. ఎందుకని ముందుకు పోవటం లేదమ్మా? తెలియదు సార్. అందరూ ఎవరికి వాళ్ళు నీళ్ళు బాగానే కూడా ఆపేశారు. అందుకని ఈ రోడ్లో ఇటు వెళ్ళటానికి అక్కడ ఆడాడా వాళ్ళు బించీలు కట్టుకొని ఎవరు ఇల్లు ముందు వాళ్ళు నీళ్ళు నిలబెట్టారు. అవి వెళ్ళిపోనేట్లేదు. ఆ కాలం సరి చేసిన వాళ్ళు లేరు. అది అందరూ వచ్చారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దీనివల్ల మాకు డెంగ్యూ వస్తుంది, అన్ని మలేరియా వస్తుంది, అన్నీ వస్తున్నాయి మాకు. రాత్రి సార్ మేము పడేసిన అబ్బాయిని 12 సంవత్సరాల అబ్బాయి 12 సంవత్సరాల అబ్బాయి రాత్రి మేము పడేసి 12 ఏళ్ళ అబ్బాయి సార్. ఇక్కడ తిరుగుతా ఆడుకుంటా ఈ నీళ్ళల్లోనే సైకిల్ వేసుకొని రావాలి. ఈ నీళ్ళల్లోనే బండ్లు, ఈ నీళ్ళల్లోనే నడుస్తుంది. 12 సంవత్సరాల అబ్బాయి సార్ చనిపోయింది. మా మర్ది కొడుకు. మీనాక్షి హాస్పిటల్లో 3 గంటలు చేర్చిన తర్వాత 3 గంటలు అయిపోయింది సార్. మా బాధను మరి ఆలకించి మరి ఈ రోడ్డును మాకు సరి చేస్తే మరి ప్రభుత్వం ద్వారా మునకాడి